పటాన్చెరువు మండలం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని లకడారం ఇస్నాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్లు దాఖలు ముగించాయి. ఇస్నాపూర్ మాజీ సర్పంచ్ గడ్డం బాలమణి శ్రీశైలం, లకడారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాజరెడ్డి పాషమైలారం మున్సిపాలిటీ కార్యాలయంలో నిన్న నామినేషన్లు సమర్పించారు. ఈ సందర్భంగా గడ్డం శ్రీశైలం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణతో పనిచేస్తూ గ్రామీణ అభివృద్ధికి సేవలు అందిస్తున్నామని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మంచి పాలన అందిస్తామని తెలిపారు. రాజరెడ్డి మాట్లాడుతూ లకడారం క్లస్టర్ల వల్ల కలిగే కాలుష్యంపై పోరాడి గ్రామాన్ని కాలుష్యరహితంగా చేస్తామని హామీ ఇచ్చారు. లకడారం విలేజ్ 2వ వార్డు జనరల్ మహిళ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను. మరి నేను 2006 నుంచి 2000 సంవత్సరం రాజకీయాల్లో ఉన్నాను. మరి పార్టీలకు సేవ చేసుకుంటూ ప్రజా జీవితంలో ముందుండి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటున్నాను. కాబట్టి మరి ఈరోజు 2006లో నాకు సర్పంచ్కి అవకాశం వచ్చింది. ఆ రోజు 2011 వరకు గ్రామ సర్పంచ్గా పనిచేసి మరి గ్రామాన్ని ఎంతో అభివృద్ధి పథంలో తీసుకెళ్లాను. మరి తర్వాత నాకు అవకాశం రాలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి స్థానిక సంస్థలో మరి మున్సిపల్ కార్పొరేషన్గా ఇస్నాపూర్ను ఎంపిక చేయడం, అందులో మా గ్రామం విలీనం చేయడం జరిగింది. అందులో 2వ వార్డు నుంచి మరి నాకు జనరల్ మహిళగా మా ప్రణీతా రాజరెడ్డి గారికి అవకాశం వచ్చినందుకు ఆ కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞత చేస్తూ ఉన్నాను. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, ఏకతాటిగా పనిచేసి మేము మున్సిపల్ చైర్పర్సన్గా కాంగ్రెస్ పార్టీ విజయాని కోసం అందరం కష్టపడతామని చెప్పి ఈ సభాముఖంగా మనవి చేస్తూ ఉన్నాను. మరి ఇంకో విషయం, మాకు మా అధిష్టాన వర్గం కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు కాటా శ్రీనివాస్ గౌడ్ గారు వారి ఆధ్వర్యంలో మేమందరం కూడా కలిసికట్టుగా మా మండల పార్టీ అధ్యక్షులు కానీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కానీ, విలేజ్ నుండి గ్రామ కమిటీ అధ్యక్షులు కానీ, మరి కమిటీ చైర్మన్లు కానీ అందరం కూడా ఎక్కడిక్కడ కష్టపడి మేము ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ పర్సన్గా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇది మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కాటా శ్రీనివాస్ గౌడ్ గారికి మేము గిఫ్ట్ ఇస్తామని కూడా ఈ ప్రమాణం చేస్తూ ఉన్నాం. మరి కృషుల వలన గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక రకాలుగా మంత్రులు కానీ అధికారులు కానీ సచివాలయంలో కూర్చొని మరి బినామీల పేరు మీద లకడారాన్ని కొల్లగొట్టడం జరిగింది. మరి దాని వలన లకడారంలో క్రషర్లు అనేది 30 క్రషర్ల వరకు నెలకొల్పడం జరిగింది. దాని వలన కాలుష్యం ఏర్పడ్డది, గ్రామం చాలా చెత్తగా తయారైంది. దాని మీద మేము ప్రత్యేకంగా మా జిల్లా మంత్రివర్యులు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్లి మా కాటా శ్రీనివాస్ గారి నాయకత్వంలో మరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ నీలమల్ గారి నాయకత్వంలో అందరం కూడా కలిసికట్టుగా గ్రామ అభివృద్ధి కోసం ఎక్కడికైనా వెళ్ళి దాని కాలుష్య నివారణ నుంచి తొలగిస్తామని చెప్పి ఈ సభకు మనవి చేస్తా ఉన్నాను. కాకపోతే ఏంటంటే ఇక్కడ వాస్తవానికి మరి ఇంత రాయల్టీ పోతుంది గవర్నమెంట్కు. మరి గవర్నమెంట్ ఎందుకు నిర్లక్ష్యం వహించో మాకు తెలియదు. మరి ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. వారు కూడా ఈ రేపు మా పని చెప్తూ మరి ఎలక్షన్ కూడా వచ్చింది. దాని వలన గ్రామంలో మేము గేట్ నుంచి ఇస్మాకిల్ వరకు డబుల్ రోడ్ వేస్తారని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. తర్వాత గ్రామంలో మరి ఎక్కడెక్కడ గత 10 సంవత్సరాల నుండి ఇస్నాపూర్ మున్సిపాలిటీ తరఫున 12వ వార్డుగా గడ్డం శ్రీశైలం 12వ వార్డులో నామినేషన్ వేయడం జరిగింది. అలాగే 14వ వార్డు మరి తాజా మాజీ సర్పంచ్ గడ్డం బాలమణి గారు కూడా మరి నామినేషన్ ఈరోజు వేయడం జరిగింది. మరి ఈరోజు ఇస్నాపూర్ గ్రామ పంచాయతీ పోయి మున్సిపాలిటీగా ఏర్పడింది. మరి ఈరోజు ఎన్నో సమస్యలు గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా మమ్మల్ని తెలంగాణలోనే రికార్డు మెజార్టీగా గెలిపించడం జరిగింది. మమ్మల్ని 10 ఏళ్ల పరిపాలన కూడా మేము అధికారంలో మమ్మల్ని మా విలేజ్ వరకు కాంగ్రెస్గా ఆదరించి మమ్మల్ని అన్ని రకాలుగా ప్రజలందరి నుండి నడిపించారు. ఆ ప్రభుత్వంలో ప్రజలకు సేవ చేసే అవకాశం దొరకల. ఎందుకంటే పేదలకు ఎక్కడ కూడా అక్కడ న్యాయం జరగదు. ఎంతో శ్రమపడ్డాం, అభివృద్ధి కుంటుపడ్డది. మరి అన్ని రకాలుగా కూడా ఆ రోజు మరి వెనుకబడ్డది ఏదో నెట్టుకొని వచ్చాం. మరి ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది. మరి ఇంకా 3 సంవత్సరాలు కూడా అవకాశం ఉన్నది. పేద ప్రజలకు ఎన్నో స్కీమ్స్ ఆల్రెడీ 4 స్కీమ్స్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది, అవన్నీ కూడా నడుస్తున్నాయి. మరి ఇప్పుడు నెక్స్ట్ రేపు వచ్చేది రేషన్ కార్డు, మరి అలాగే ఇందిరమ్మ ఇండ్లు,
4,000 పింఛను, మరి మహిళలకు 2,500, మరి కొన్ని సంక్షేమ పథకాలు మరి ఎన్నో గవర్నమెంట్ ఈ 3 సంవత్సరాల కాలంలో పేద ప్రజలకు ఇవ్వడానికి మరి గవర్నమెంట్ అన్ని రకాలుగా కూడా ప్రయత్నం చేస్తుంది. మనందరికీ తెలుసు ఇవాళ గవర్నమెంట్ మరి గత ప్రభుత్వం ఎన్నో లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో ఆర్థిక క్షోభం ఉన్నా కానీ మరి ఇలా గవర్నమెంట్ నెట్టుకొస్తుందంటే మరి అది రేవంత్ రెడ్డి గారి చాకచక్యం కాబట్టి ప్రజలందరూ గమనించి ఎప్పుడే కానీ నేను గతంలో బీఆర్ఎస్లో కూడా 10 సంవత్సరాలు పనిచేసి కాంగ్రెస్ తరఫున సర్పంచ్గా పనిచేశాను. పేదలకు సంక్షేమ పథకాలు అందినాయంటే ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్లో. మరి ఈ తర్వాత ఈ యొక్క బీఆర్ఎస్ గవర్నమెంట్లో పేదలకు ఎక్కడ కూడా న్యాయం జరగాలి. మరి ఇప్పుడు ప్రజలందరూ కూడా గమనించాలి, ఎవరి మాటలు నమ్మొద్దు. మరి మీరు మంచి అవకాశం ఇప్పుడు మాకు ఇచ్చిన